హనుమకొండ రెడ్ క్రాస్ కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తలసీమియా పిల్లలకు పింఛన్ మంజూరు చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో రెడ్ క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ కార్యకలాపాల భవన నిర్మాణానికి ఆదివారం వారు భూమి పూజ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గుండు సుధారాణి గారు ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకం ఆవిష్కరించారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు ద్వారా బన్ను ఆరోగ్యద సేవ సొసైటీ ఫౌండర్ డాక్టర్ వీరమల్ల చరణ్జిత్ రెడ్డి ఉచితంగా అందించిన 10 అత్యాధునిక బెడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం తలసీమియా పిల్లలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ మొదటికేలు కూడా సేవాభావంతో నిజంగా కూడా మొదటి స్థానంలో ఉంటుంది నాకు తెలిసి. మరి అందులో భాగంగానే ఇవాళ ఎక్స్టెన్షన్ చేస్తూ బిల్డింగ్ని ఎక్స్పాన్షన్ చేస్తూ దానిలో ఇంకా కావలసినటువంటి అవసరాల రీత్యా పేషెంట్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి కానివ్వండి, దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవటానికి అన్ని విధాల ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, డాక్టర్ అందరం కూడా కలిసి దీని మీద రాజకీయాలకు ఖచ్చితంగా ఈ యొక్క రెడ్ క్రాస్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి రెడ్ క్రాస్కు ఇది రెడ్ క్రాస్ రోడ్డుగా నామకరణ చేయాలని చెప్పి మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాని మీద అందరం కలిసి కూడా తప్పకుండా దీన్ని రెడ్ క్రాస్ రోడ్డుగా మనం చేసుకొని అదేవిధంగా అన్ని పర్మిషన్లు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడానికి